నిన్న జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పైన షర్మిలా రెడ్డి గారు ముస్లిం వ్యతిరేకవాది అని చెప్పడం ఏదైతే ఉందో అది అత్యంత నీచమైనటువంటి చర్య అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాము. మీరు షర్మిలా రెడ్డి గారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన భారతదేశంలో ఉండే ప్రజలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీలో ఉండే ప్రజలు కూడా భారతదేశ ప్రధానమంత్రిని కొనియాడుతున్నారు, వారిని అత్యున్నత స్థానంలో ఉంచుతున్నారు. మీరు అవి ఏమి తెలుసుకోకుండా భారతదేశ ప్రధానమంత్రి పైన నిందలు వేయడము చాలా అమానుషమైనటువంటి చర్య. మీరు ఫస్ట్ మీ కుటుంబ వ్యవస్థని సరి చేసుకోండి. ఒక్కోసారి ఒక పార్టీ మారుతూ, ఒకసారి మీ నాన్న తరఫున ఉండే పార్టీలో, ఒక్కోసారి మీ అన్న ఉండే పార్టీలో, ఒక్కోసారి మీరు సొంతంగా ఏర్పడినటువంటి పార్టీలో ఉంటున్నారు. పార్టీ గురించి మీకు ఏం తెలుసు? అసలు భారతదేశ ప్రధానమంత్రి ఒక ఉన్నతమైనటువంటి విలువ గల లక్షణాలు ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి. ఆయన కుటుంబాన్ని పట్టించుకోకుండా భారతదేశ ప్రజలపైన, భారతదేశం పైన అహర్నిశలు రోజుకి 18 గంటలు పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశ ప్రధానమంత్రి అని మనం ఒళ్ళబుద్ధి చెప్తున్నాము. అటువంటి ప్రధానమంత్రి ఈరోజు ముస్లిమ్స్కి వ్యతిరేకవాదాన్ని ఎలా అంటున్నారండి? త్రిపుల్ తలాక్, ముస్లిం ఆడపిల్లలకి, మహిళలకి వారికి అన్యాయం జరగకూడదు అని ఈరోజు త్రిపుల్ తలాక్ తెచ్చినారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు వస్తే ఉగ్రవాద దాడి జరిగితే మీరు ఆ నిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన వేస్తారా? ఎలా వేస్తారు? మీరు పాలన చేసేది సరిగా నేర్చుకోండి, ఎలా చేయాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి 10 ఏళ్ళు అయితే ఉంది. ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగిందా? ఎక్కడైనా తీవ్రవాదం జరిగిందా? ఎక్కడైనా బాంబులు దాడి జరిగినాయా? మీరు ఎలా చెప్తారు ఆయనకి? ఫస్ట్ మీరు సరైన పాలన చేసేది నేర్చుకోండి. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకోసారి మీరు ప్రధానమంత్రి గారు నింద వేసి మాత్రము భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులు, భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తలు, మహిళలందరూ కూడా నీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ విషయంలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాల్సిందే మీరు. లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజలు, భారతదేశంలో ఉండే ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. షర్మిలా రెడ్డి గారు, మీ పార్టీకి పెద్ద అయినటువంటి రాహుల్ గాంధీ గారు, మీ పక్క రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ విషయం పైన సపోర్ట్ చేస్తూ మాట్లాడినారు. మీరు మోడీకి వ్యతిరేకించే స్థాయి ఉందా మీకు? అసలు మీరు మోడీకి వ్యతిరేకించాలంటే మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. మీరు మోడీకి వ్యతిరేకించే స్థాయి మీది కాదు. మొన్న అస్సాంలో ఒక ఎమ్మెల్యే ఈ తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసి మాట్లాడిన దానికి ఆయనకి దేశద్రోహి కింద ఆయనకి అరెస్ట్ చేస్తున్నారు. మీరేమైనా తీవ్రవాదులకి, ఉగ్రవాద దాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళకి, ఉగ్రవాదులకి మీరు సపోర్ట్ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతా ఉంది. మీరు ఇలాగే చేస్తే దేశద్రోహి కింద మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఏదైనా మాట్లాడేటట్టుంటే మీరు ఆలోచించి మాట్లాడండి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకించే స్థాయి మీది కాదు. షర్మిలా రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు నోరు